नई एक्स्ट्रा जबरदस्त खतरनाक कॉमेडी शो पवर्ड बाय अमृता ग्राइंडर्स एंड मिक्सी एंड वीके షాంపూ హెయిర్ కలర్ లో ఇప్పుడు శంకర్ తన స్కిట్ చేయడానికి ఇద్దరు హీరోలు తెచ్చుకున్నాడు. మరి ఆ హీరోలు మన శంకర్ తో ఎలా ఆడుకున్నారో చూడాలనుందా? అయితే లెట్స్ కాల్ అపాన్ శకలక శంకర్ along with the team. కాదు సెలబ్రేట్ రౌండ్ అన్నారా సార్? ఇప్పుడు సెలబ్రేట్ అంటే బయటకు వెళ్తే నాతో ఫోటోలు దిగుతాను. నేను ఎవరు తేవాలండి సెలబ్రేట్ గా? సెలబ్రేట్ గా నువ్వే రావచ్చు కదరా. ఏమన్నావా? సెలబ్రేట్ గా నువ్వే రావచ్చు కదరా. ఒరే మేకపోతే మొహమాడా. కాదురా, సెలబ్రేట్ ఎవడైనా ఒరే అంటాడా? సెలబ్రేట్ కంటూ ఒక మానవ మర్యాద పద్ధతి ఉంటది. నువ్వే ఒరే అనేది నేనే సెలబ్రేట్ ని. కూక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా చూసావా? నారాజు క్యారెక్టర్ చేశాడు. సూపర్ రా. ఉందిలే మంచి కాలం ముందు ముందు అని ఒక సినిమా తీశాడు. అవునులే, ఉందిలే మంచి కాలం ముందు ముందు. ఏమో మేము కూడా టీం లీడర్ అవ్వచ్చు. ముందు స్కిట్ తర్వాత టీం లీడర్ అవ్వదు. సర్లే అయితే భయ్యా భయ్యా సెలబ్రేట్ రౌండ్ పెట్టారు, రెండు భయ్యా అని అంటే వస్తానన్నారు. అయితే ఇక్కడ తెలివితేటలకు ఏం చేశానంటే మన స్కిట్ లో వాళ్ళని కూడా వాడేస్తున్నాను. ఫోన్ వస్తుందేమో చూడు. హీరో సుధాకర్. భయ్యా మా వాళ్ళు రెడీగా ఉన్నారు, వచ్చాడు భయ్యా. రెడీ రెడీ తీసాను, రండి వచ్చండి వచ్చండి. గంతులేటరా గంగిరితనాయాల నీతో పాటు నేను వెళ్ళిపోతున్నాను రా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలా వెనకాల పడద్దని? నీకెన్నిసార్లు చెప్పాను నీ వెనకతలే పడతానని? రే నువ్వు ఇలా చేసావు అనుకో మా అన్నయ్య చెప్పేస్తాను రే. అమ్మ జీవితం ప్రతి ఒక్క అమ్మాయి వెనక ఒక అన్నయ్య ఉంటాడు. ఏ అన్నయ్య లేని అమ్మాయి మా కంట కనబడరా? ఇదో పెద్ద రొటేషన్ అయిపోయిందా? ఏ అమ్మాయి చూసిన వెనకాల అన్నయ్య ఉంటాడు. అక్కడ లేరు అన్నయ్య. ఏ అమ్మాయి నీకు అన్నయ్య ఉన్నాడా? అర్థమైంది, లేడు అన్నయ్య అంటావు అంతే కదా. అన్నయ్య అవునా నేనేనా నీ మాయలో పడిపోయానా నాలో నేలేనా నిన్నే చూస్తున్నా నీ నీడల్లే వస్తున్నా నీకై నేనున్నా. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుధాకర్. అదేరా బాయ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తెలంగాణలో నాగరాజ్. మంచిగా ఉన్నారా? ఇప్పుడు ఉందిలే మంచి కాలంలో హీరోగా చేస్తున్నా. దానిలో పేరు జాజ్ రాజ్, అందుకే జాజ్ స్టిక్స్ తీసుకొచ్చాను. ఈ సినిమా నేనంటే జాజ్ స్టిక్స్ తో సినిమా మీరు కెరతలు కొట్టుకుందరు, ముందు స్కిట్ చేయండి. సరే స్కిట్ ఏంటి? స్కిట్ ఏటా? స్కిట్ మర్చిపోయాను భయ్యా. ఓహో ఇది మీకు ఉందా? ఆల్ ఓవర్ ఇండియాకి తెలిసింది. ఆహా ఈ అమ్మాయి మీ సెల్ అండి. నేను లవ్ చేస్తే మిమ్మల్ని పిలిచింది, మీరు నన్ను కొట్టాలి ఓకేనా? మరి నన్ను ఇప్పుడు మీరు కొట్టాలి. ఏంటి కొట్టడం? టీ కొట్టను కాదండి, స్కిట్ లో అంటాను. రియల్ కొడతారేంటి మీరు? ఓకే అసలు నీ ఏంట్రా, నీ ధైర్యం ఏంటి అసలు? అసలు ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు? అసలు వెనకాల ఎవరున్నారు అసలు? నా వెనకాల ఎవరున్నారా? ఓ సారీ 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 వెనకాతలు అంటే గుర్తొచ్చిందండి. మా వెనకాతలు అక్కడ చూసారు కదా రాధిక గారు. రాధిక గారు నా మదర్ క్యారెక్టర్ చేశారండి. ఆల్మోస్ట్ 12 years తర్వాత మన తెలుగు సినిమాలో చేస్తున్నారు. ఈవెంట్ లక్ష్మి అనే క్యారెక్టర్ అని చాలా బాగుంటుంది. అది భయ్ చెప్పాలి, సపోర్టింగ్ క్యాస్ట్ గురించి చెప్పాలి కదా. మా భయాన్ని పిలుతాను, చెప్తాను. భయ్యా రండి. కరిగిపోవద్దే కన్నుల్లోని కళ, ఈ కనులు దాటొద్దే ప్రేమికలా. భయ్యా నా అంకుశాన్ని, నా ఆగ్రహాన్ని, నా ఆవేశాన్ని, నా వేటగాన్ని, నా తలంబరాల్ని, నా పట్టుపగల్ని అదే ఇంకోటి సినిమా రిలీజ్ అవుతుంది ఏంటది? నా గడ్డం గ్యాంగ్ నువ్వే భయ్యా. అన్ని విని హాకీ స్కిట్ తీసుకుని వచ్చేవాడిని కొట్టడానికి. అని కొట్టాలి అంతే కదా? కొట్టాలి. అని కొట్టి నీ దగ్గరికి వస్తాను. వెళ్ళండి. ఇతని పేరు ధన అండి, నేను రాజు. సినిమాల మీద ఫ్రెండ్ నా పేరు క్యారెక్టర్. శకలక శంకర్ అండి. అని కొట్టాలి అంతే కదా? కొట్టాలి. దరా చేసుకుందాం. గెలవాలనుకునే వాడు ఎలా అయినా గెలుస్తాడు, కానీ నేనే గెలవాలని ఆడేవాడు ఆడి సంకనాకపై అవతలను గెలిపించేస్తున్నాడు. అడుక్కునే వాడికి 10 రూపాయలు వాడు ఇచ్చే మొహం గుర్తుంటది, కానీ 10 రూపాయలు తీసుకున్నాడు అడుక్కునే వాడు మొహం గుర్తుంటారా? డైలాగ్ ఏంటి అడుక్కోవడం? 10 రూపాయలు ఈ డైలాగ్ నేను రాయలేదు. ఇది ఎక్కడ డైలాగ్ లా? నాగరాజు నువ్వు సుధాకర్ నాకు అర్థం కాదు. చేసేద్దాం. కొట్టాలి కొట్టు. దరా కొట్టేసుకుందాం. కొట్టియాలా? ఇంకొట్టియాలా? తిరుపతి మాకు వేసుకో సోత పెట్టి నాది ఒకటి ఉంది, నాది ఒకటి ఉంది అని ఇదే డైలాగ్ చెప్పు. ఈయన కొట్టొద్దన్నయ్య, ఆ కర్రనే కొట్టు. నన్ను ఎందుకు కొట్టమంటావు? ఆడిని ఎందుకు కొట్టొద్దంట? చెప్పు తెగిపోదు ఆడిట్ అన్నావు అంటే. ఆడిట్ అనొద్దయ్యా. ఎందుకంటే ఆయన్ని నేను
లవ్ చేస్తున్నాను అన్నయ్య. ఏటమ్మా అంత వైర్ అయిపోతారు? ఏటి సంగతి? ఏటి ఎలాగొచ్చేసిన వేటి? నేను ఆయన్ని లవ్ చేస్తున్నాను. ఒరే స్కిట్టే కదా అయితే పర్లేదు. అన్నట్టు మర్చిపోయానండి, లవ్ అంటే గుర్తొచ్చింది. ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉంటుందండి. నా హీరోయిన్ అవంతిక మోహన్ ఫస్ట్ టైం చేసింది. నువ్వు కూడా వెళ్ళరా, ఏదో చెప్పు. అంటే నాకు కూడా ఒక హీరోయిన్ ఉంది, నీతు చౌదరి. ఆ అమ్మాయి కూడా తొలి పరిచయం. నా పేరు చెప్పు. వీడు కూడా చేశాడు కదా సినిమాలో. అరే ఆగో, మీ గురించి మీరు చెప్పుకోండి, నా గురించి కూడా చెప్పేస్తారా? నా గురించి నేను చెప్పుకోను. ఈ ఉందలే మంచి కాలం ముందు ముందు అనే సినిమా నాకు నిజంగా ముందుగా బాగుంటుంది. ఈ సినిమాకి నాకు నిజంగా సుధాకర్ భయ్య నాకు జబర్దస్త్ చూసి ఆఫర్ ఇచ్చాడు. నిజంగా ఈ సినిమా హిట్ అయ్యి నాకు మంచి సక్సెస్ వస్తుందండి. థ్యాంక్స్ అండి. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. Welcome Sudhakar, welcome Karthik, and congratulations on your new movie. So moving on to our judges, let's start with Roja garu. హాయ్ సుధాకర్ గారు అండ్ హాయ్ కార్తిక్ గారు. ఆర్టిస్టులుగా మీరు ప్రమోషన్ కోసం వచ్చినా కూడా సీన్లో ఇన్వాల్వ్ అయిపోయి అదొక స్టోరీ లాగా వెళ్ళింది. ప్రమోషన్ లాగా కాకుండా ప్రమోషన్తో పాటు అది ఒక స్కిట్ చాలా అందంగా పోయింది. అండ్ మీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. మీ డాన్స్ కానీ అండ్ మీ స్లాంగ్ సడన్గా ఆ లాంగ్వేజ్ మార్చి మాట్లాడటం అని బాగున్నాయి. ఇంట్రెస్టింగ్గా ఉండింది. నాగబాబు సార్, మన అప్కమింగ్ టాలెంట్ కి ఏదైనా టిప్స్? శంకర్ సార్ చాలా ఎక్స్పెరిమెంట్ గా చేసాం. నిజంగా చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రమోషన్ కి ఉపయోగపడింది, నీకు స్కిట్ కి ఉపయోగపడింది. సో ఆల్ ది బెస్ట్ సుధాకర్ అండ్ కార్తీక. మీకు మంచి పేరు మనస్ఫూర్తి కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ ఇన్ గాడ్ బ్లెస్ యూ.